హాయ్ ఫ్రెండ్స్, మనం 8 జనవరి 2019 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ వన్ 2018 కొరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడి పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసి మహర్షలా ఆలీ అనమాట. బి ఈజ్ రైట్ ఆన్సర్, మహర్షలా ఆలీ. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, రోమా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కోసం అవార్డు గెలుచుకోవడం జరిగింది. స్పైడర్ మ్యాన్ ఇన్ స్పైడర్ వేర్ అత్యుత్తమ యానిమేషన్ చిత్రం కోసం అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు మహర్షా ఆలీ పురస్కారం గెలుచుకోవడం జరిగింది. రెజీనా కింగ్ ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకుంది. అయితే క్రిస్టియన్ బాలే ఉత్తమ నటుడిగా సంగీతం లేదా కామెడీ అవార్డుగా గెలుచుకోవడం జరిగింది. ఒలివియా కోల్మన్ ఉత్తమ నటి పురస్కారం సంగీతం లేదా కామెడీ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 2018 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి రామీ మాలక్ అండి. సి ఈజ్ రైట్ ఆన్సర్, రామీ మాలక్. అయితే 2019 జనవరి 6న అది గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు 2018లో యూఎస్లో ప్రకటించబడ్డాయి అనమాట. అయితే బొహేమియన్ రాప్సోడీ బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఇందులో ఉత్తమ నటుడు డ్రామాకు వచ్చేసి రామీ మాలిక్ అనేసి అవార్డు లభించడం జరిగింది, రామీ మాలిక్కి. అయితే గ్లెన్ క్లోజ్ బెస్ట్ యాక్టెడ్ డ్రామా అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఆల్ఫోన్స్ క్వారన్ ఉత్తమ దర్శకుడి పురస్కారం గెలుచుకున్నారు. అండ్ గ్రీన్ బుక్ ఉత్తమ సంగీత చలనచిత్రం సంగీతం లేదా కామెడీలో అవార్డు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, 2019 జనవరి 6న ఏ దేశంలో రాజు మహమ్మద్ వి సింహాసనంపై 2 సంవత్సరాల తర్వాత పదవి విరమణ చేశారు? యాక్చువల్గా 5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 5 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలే చేసి పదవి విరమణ పొందాడు అనమాట అతను. అయితే నెక్స్ట్ ఎవరు, ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క రాజుగా ఎవరు ఉంటున్నారంటే మలేషియాలో. ఓకేనా, మలేషియాలో. ఎక్కడంటే మలేషియాలో. సో ఇక్కడ చూడండి మీరు, జనవరి 6న ఏ దేశంలో అంటే మలేషియాలో. ఓకేనా, మలేషియాలో మహమ్మద్ వి సింహాసనంపై 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలకు ముందే పదవి విరమణ అయితే చేశారు. ఓకేనా, 2019 జనవరి 6న సింహాసనంపై మలేషియా రాజు మహమ్మద్ వి పదవి విరమణ అయితే చేశారు. మొదటిసారి 5 సంవత్సరాల పదవికాలం పూర్తి కావడానికి ముందే రాజీనామా చేశారనమాట ఇతను. అంతేకాకుండా మలేషియా ఒక రాజ్యాంగ రాచరికం మరియు రాజు ఎక్కువగా ఆచార పాత్ర పోషిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ దేశానికి రాజు అనేది అవసరం. రాజు చెప్పిన విధంగానే, అతను ఇచ్చిన ఆదేశాల ప్రదంగానే కింద నుండే అధికారులు పిఎం కానీ ఎవరైనా సరే వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఏదేమైనా ప్రధానమంత్రి లేదా సీనియర్ ప్రభుత్వ అధికారులు నియమించే ముందు రాజు యొక్క అనుమతి అనేది చాలా అవసరం అనమాట. అయితే ఫోర్త్ వన్ చూడండి, 2019 జనవరి 7న పోలీస్ ఈఐ మొబైల్ అప్లికేషన్స్ ఏసిటీ పోలీసులు ప్రారంభించారు. ఆన్సర్ వచ్చేసి బి అండ్ కోయంబత్తూర్ పోలీసులు ఈఐ అనే ఒక మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించారు. ఇది ఎందుకంటే చూడండి, కోయంబత్తూర్ నగర పోలీసులు 2019 జనవరి 7న పోలీస్ ఈఐ మొబైల్ దరఖాస్తు అప్లికేషన్ అయితే ప్రారంభించారు. ఈ అప్లికేషన్ అనేది ప్రజలకు ట్రాఫిక్ పాలన ఉల్లంఘించిన వారికి ఫోటోలు తీసుకొని పోలీసుల వరకు చేరే వరకు అప్లోడ్లు అయితే చేయొచ్చు. దీని ఆధారంగా ట్రాఫిక్ విభాగం జరిమానా మొత్తాన్ని సేకరించేందుకు ఉల్లంఘించిన వారి స్థలంలో ఛాలెంజ్ ఛాయాచిత్రాలను కూడా వీళ్ళు జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎవరు జనవరి 7, 2019న ముఖ్య ఆర్థికవేత్తగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో చేరారు? ఆన్సర్ వచ్చేసి గీతా గోపీనాథ్. దీనికి ఆన్సర్ చూడండి, 2019 జనవరి 7న అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF గీతా గోపీనాథ్ ప్రధాన ఆర్థికవేత్తగా చేరారు. టాప్ IMF పోస్ట్ను ఆక్రమించిన మొదటి మహిళ ఆవిడ అని చెప్పుకోవచ్చు. అయితే ఆమె మారిస్ అబ్స్ఫెస్ట్ ఆర్థిక సలహాదారుగా మరియు IMF రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా 2018 డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏది దాని వెంచర్ క్యాపిటల్ పరిధి? ఓకేనా, నబి వెంచరస్ లిమిటెడ్ ద్వారా వ్యవసాయం గ్రామీణ పరిశ్రమలకు ప్రారంభ మూలధనాన్ని ప్రకటించింది. ఏది అంటే నాబార్డా, సెబీనా, SBIనా లేదంటే పిఎన్బినా? ఆన్సర్ వచ్చేసి నాబార్డ్ అనమాట. ఓకేనా, సో చూడండి, ఎవరైతే నబా వెంచర్స్ లిమిటెడ్ ఉన్నారో వాళ్ళతో వ్యవసాయ గ్రామీణ పరిశ్రమల ప్రారంభ దశ మూలధనాన్ని ప్రకటించింది వచ్చేసి నాబార్డ్ అండి. ఓకేనా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే 2019 జనవరి 7న నాబార్డ్ తన వెంచర్ క్యాపిటల్ MTT నబ్వెన్ టూరిస్ట్ లిమిటెడ్ ద్వారా వ్యవసాయం గ్రామీణ పరిశ్రమలకు ప్రారంభ దశలో పెట్టుబడులు అందజేస్తామని ప్రకటించారు. అయితే కంపెనీల చట్టం క్రింద నబార్డ్ లిమిటెడ్ నాబార్డ్ చేత చేయబడింది. అయితే ఇది ఫిబ్రవరి 2019 మధ్యకాలంలో దాని తొలి ఫండ్ ఆఫర్ని ప్రారంభిస్తుంది అనమాట. తొలి ఫండ్ని రిలీజ్ చేయడం జరుగుద్ది ఫిబ్రవరిలో. అయితే నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది మరియు దాని యొక్క చైర్ హర్ష్ కుమార్ బన్వాలా అనమాట. చైర్మన్ హర్ష్ కుమార్ బన్వాలా, చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th వన్, 86వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ జనవరి 18న ఎక్కడ నిర్వహిస్తారు?
ఓకేనా. 86th జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ జనవరి 18 స్టార్ట్ అవుతుంది, అక్కడ నిర్వహిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఇండోర్. ఓకేనా, ఇండోర్. సో ఇండోర్లో 86వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ జనవరి 18, 2019 నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ బిలియర్డ్స్ మరియు స్నూకర్ అసోసియేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ పంకజ్ వద్వానీతో సహా టాప్ క్యూటిస్టులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమం యొక్క బహుమతి వచ్చేసి 10 లక్షల రూపాయలు. ఈ ఘటన వచ్చేసి 2019 ఫిబ్రవరి 10 ముగుస్తుంది అనమాట. ఓకేనా, అది అంటే జనవరి 18 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 10 స్టాప్ అవుతుంది. నెక్స్ట్ 8th one, జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన 2019 జనవరి 7 ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఆ చట్టానికి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి రిటైర్డ్ జస్టిస్ ఎంకే హంజూరా. రిటైర్డ్ అయ్యారు అతను, జస్టిస్ ఎంకే హంజూరా. సో జమ్మూ కాశ్మీర్ పరిపాలన 2019 జనవరి 7 ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. అయితే జస్టిస్ ఎంకే హంజారా చైర్మన్గా ఇతను నియమించడం జరిగారు అనమాట. అయితే చట్ట కమిషన్ పునరావృతమయ్యే మరియు వాడుకలో లేని చట్టాలను గుర్తించి ఉపసంహరించుకోవచ్చు, మరి ప్రజల మనోవేదనల యొక్క సృష్టి పరిష్కారం కోసం చర్యలు సూచించవచ్చు. అయితే జమ్మూ మరియు కాశ్మీర్ స్టేట్ లా కమిషన్ 3 సంవత్సరాల పాటు ఉంటుంది. ఓకేనా, సో అది. నెక్స్ట్ 9th one చూడండి. నాసా యొక్క, ఇది చాలా ఇంపార్టెంట్, నాసా యొక్క ట్రాన్స్మిటింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ TSS HD 21749b అనే ఒక కొత్త గ్రహంను భూమి నుండి ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక ప్రకాశవంతమైన ఒక మరుగుజ్జు అంటే పొట్టి నక్షత్రం చుట్టూ కక్షలో ఉన్నట్లు కనుగొంది. ఎన్ని కాంతి సంవత్సరాలు అనేసి. ఓకేనా, సో ఒక గ్రహాన్ని అయితే కనుగొనింది, ఒక నక్షత్రాన్ని ఉండే నక్షత్రాల చుట్టూ కక్షలో ఉన్నట్లు కనుగొనింది అనమాట. కనుగొన్న ఎన్ని కాంతి సంవత్సరాలు అంటే ఆన్సర్ వచ్చేసి 53. ఓకేనా, 53 కాంతి సంవత్సరాలు చుట్టూ ఉన్న కక్షలో దాన్ని కనుగొనడం జరిగింది. నాసా యొక్క ట్రాన్స్మిటింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే ఉపగ్రహం TASS ఒక కొత్త గ్రహాన్ని కనుగొంది. ఈ గ్రహం వచ్చేసి HD 21749b అనే పేరు పెట్టబడింది అనమాట. ఇది ఒక ప్రకాశవంతమైన మందుపాటి నక్షత్రం. అంతేకాకుండా చుట్టూ సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో భూమి నుండి నక్షత్ర రాశి రెటీలియంతో చుట్టూ తిరుగుతుందనమాట. ఇది TES చే కనుగొనబడిన 3వ గ్రహం అనమాట. TES చే కనుగొనబడిన ఇతర 2 గ్రహాలు పైమెన్సేబి మరియు LHS 3844b అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది టెస్ ఏప్రిల్ 2018లో స్టార్ట్ చేశారు ఈ టెస్ట్ని. ఓకేనా, TESSని 2018లో పంపించారు ఇందులోకి. నెక్స్ట్ చూడండి, 2019 జనవరి 8 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి అలోక్ వర్మ. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే డిసెంబర్ 8, 2019, ఇది 10 కాదు 19న సుప్రీంకోర్టు అలోక్ వర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI డైరెక్టర్గా నియమించింది. అయితే చట్టబద్ధమైన కమిటీ ఒక వారంలోనే సమావేశమవుతుంది. మరియు ఈ అంశంపై మరింత నిర్ణయం తీసుకునే వరకు అతను ఏ విధాన నిర్ణయాలు తీసుకోకూడదని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కమిటీ ప్రధానమంత్రి, CGI మరియు ప్రతిపక్ష నాయకుడిని కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి 11. 2019 జనవరి 7 సశస్త్ర సీమ బాల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి చూడండి కుమార్ రాజేష్ చంద్ర. దేనికండి? సశస్త్ర సీమ బాల్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి కుమార్ రాజేష్ చంద్ర. దీనికి ఆన్సర్ చూడండి, సశస్త్ర సీమ బాల్ SEST డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర నియమించబడ్డారు. 31 డిసెంబర్ 2021 వరకు ఆయన SSB DGగా నియమితులయ్యారనమాట. అయితే అతను బీహార్ కేడర్ యొక్క 1985వ బ్యాచ్ IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. అతను ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా అంటే BCASగా వర్క్ చేయడం జరుగుతుంది. సుమారు 80,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న SSB నేపాల్, భూటాన్లతో భారత సరిహద్దులను కాపాడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ 12 చూడండి. ఫిబ్రవరి 2019 నుండి ప్రపంచ బ్యాంక్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి క్రిస్టలియా జార్జియా. ఓకేనా, సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫిబ్రవరి 1, 2019 ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ పదవి నుంచి వైదొలిగాడు. అతను జూలై 2012లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఫిబ్రవరి 1, 2019 నుండి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రపంచ క్రిమినల్ CEO క్రిస్టలియా జార్జియా ఉండడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ యొక్క అతిపెద్ద వాటాదారు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ 13 క్వశ్చన్ చూడండి. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారం ఆర్థిక వ్యవస్థ 2017-18 నాటికి 6.7% పెరిగిందనమాట. అయితే ఈ 2018-19 నాటికి ఎంత శాతం పెరుగుతుంది అనేది అంచనా వేసింది. ఏంటి సెంట్రల్ స్టాటిక్ ఆఫీస్ అనేది ఒక అంచనా వేసింది. ఆ అంచనా వచ్చేసి 7.2% అనమాట. ఓకేనా, దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ CSO 2018-19 కోసం జాతీయ ఆదాయ యొక్క మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పాదక రంగాల పనితీరు మెరుగుపరచడంలో 2017-18 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2017-19 నాటికి 7.2% పెరుగుతుందని అంచనా వేసింది. ఉత్పాదక రంగం వృద్ధి రేటు 2017-18 నాటికి 57% పెరిగిందని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ 2019లో ఇటీవలే దేశవ్యాప్తంగా ఎన్ని విమానాశ్రయాల్లో సింగిల్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు? ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సింగిల్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు ఎన్ని విమానాశ్రయాలపై? ఆన్సర్ వచ్చేసి 129. ఎవరు విధించారంటే చూడండి, 129 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ దేశవ్యాప్తంగా ఉన్న తన 129 విమానాశ్రయాల్లో సింగిల్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అయితే విధించింది. స్టార్ట్ ప్లాస్టిక్ కత్తులు, ప్లాస్టిక్ ప్లేట్లు వంటి ఏక వినియోగ ప్లాస్టిక్ వస్తువులు ఏఐచే నిషేధించబడ్డాయి అనమాట. ఏక ఉపయోగ ప్లాస్టిక్ వస్తువులు ఒకేసారి ఉపయోగించబడతాయి, తర్వాత చెత్తలో విసిరేయాలన్నమాట, మళ్ళీ దాన్ని వాడకూడదు. అయితే గురుప్రసాద్ మహాపాత్ర భారతదేశ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ అని చెప్పుకోవచ్చు. ఎవరు? గురుప్రసాద్ మోహపాత్ర. నెక్స్ట్ 15 చూడండి, జనవరి 2019 న్యూఢిల్లీలో రైసీనా డైలాగ్లో ఏ ఎడిషన్ ప్రారంభమైంది? ఎన్నో ఎడిషన్. ఓకేనా, రైసీనా డైలాగ్లో ఎన్నో ఎడిషన్ ప్రారంభమైంది న్యూఢిల్లీలో? ఆన్సర్ వచ్చేసి 4th అండి, 4th ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. చూడండి, జనవరి 8, 2019 రెజీనా సంభాషణ అంటే రైజీనాలో యొక్క 4వ ఎడిషన్ అయితే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్తో భాగస్వామ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వార్షిక భూగోళ, రాజకీయ మరియు భూగోళ శాస్త్ర సదస్సును నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం డైలాగ్ వచ్చేసి ఏ వరల్డ్ రీడర్ న్యూ జియోమెట్రీస్. ఓకేనా, అంతేకాకుండా ద్రవ్య భాగస్వాములు అనిశ్చిత ఫలితాలు అనేసి దీని యొక్క అర్థం అని చెప్పుకోవచ్చు. ఇదిగా టోటల్ కరెంట్ అఫైర్స్ ఈ 2019 8వ తారీఖుకి సంబంధించి, జనవరికి సంబంధించి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నేను మీకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ డివైస్లో సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.